హలో ఫుడీస్. ఈరోజు చికెన్ పులావ్ ఎట్లా చేయాలని చూద్దాం రండి. చికెన్ పులావ్ కావాల్సిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పుదీనా, టొమాటో కట్ చేసి పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో నెయ్యి వేసుకోవాలి. నేనైతే 10 స్పూన్ నెయ్యి వేసాను అనమాట. నేను జస్ట్ ఒక 4 గ్లాస్ రైస్ కోసమే వేసాను. మీరు ఎంత చేస్తున్నారో దాని తగ్గట్టి మీరు వేసుకోవాల్సింది. నెయ్యి వేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి. నూనె వేసిన తర్వాత దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు వేసుకొని అది బాగా హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసిన 4 ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసిన తర్వాత అది బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ మగ్గిన తర్వాత దాంట్లో 2 పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి యాడ్ చేసి ఇంకా బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం మగ్గించుకుంటేనే మనకి అస్సలు అయితే ఆ టేస్ట్ అనేది వస్తుంది అనమాట. చూసారా బాగా మగ్గింది. ఇప్పుడు దీంట్లో మనం పుదీనా వేసుకోవాలి. నేనైతే ఒక కట్ట పుదీనా వేసుకున్నాను. దీంట్లో ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. పేస్ట్ చేసిన తర్వాత ఆ స్మెల్ పోయే వరకు బాగా ఫ్రై చేసుకుంటేనే మనకి ఆ టెక్స్చర్ అనేది వస్తుంది. ఇప్పుడు దీంట్లో కాశ్మీరీ చిల్లీ పౌడర్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్ 2 వేసుకోవాలి. అప్పుడే మనకి ఆ రెడ్ కలర్ అనేది వస్తుంది. దాంతో ఇప్పుడు మనం ముందే కట్ చేసి పెట్టిన టమాటో యాడ్ చేసుకొని టమాటో మగ్గిన తర్వాత మనకు కావాల్సినట్టు ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్ పెరుగు వేసాక బాగా కలుపుకుంటే మనకు ఆయిల్ అనేది సెపరేట్ అయి వస్తుంది. ఇప్పుడు దీంట్లో మనం ముందే కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసుకుందాం. చికెన్ ముక్కలు వేసాక మనం ఒక 5 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యే టైంలో మనం సైడ్లో ఏం చేయాలంటే మనకి రైస్ ఎంత కావాలో అంత తీసుకొని దాన్ని బాగా కడిగేసి వాటర్ వేసి సోక్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ కూడా ఆల్మోస్ట్ ఫ్రై అయింది. ఈ స్టేజ్లో మనం ఎంత రైస్ తీసుకున్నామో దానికి తగ్గట్టు మనం నీళ్ళు వేసుకోవాలి. ఈ నీళ్ళు అయితే బాగా బాయిల్ అయినాక మనం ఆల్రెడీ నానబెట్టినాం కదా రైస్, అది దీంతో యాడ్ చేసి బాగా కలుపుకున్నాక ఒక 3-4 మినిట్స్ సిమ్లో పెట్టి ఉడకబెడతాం. ఉడికిన తర్వాత మనం హై ఫ్లేమ్లో పెట్టి కొంతసేపు బాయిల్ చేశాక మనం కుక్కర్కి లిడ్ పెట్టి క్లోజ్ చేసేయడం. క్లోజ్ చేసి ఒక 15 మినిట్స్ తర్వాత మొత్తం ప్రెషర్ కూడా డౌన్ అయింది. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. చూడండి, ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. స్మెల్ కూడా నాకు ఇక్కడ వరకు అనిపిస్తుంది. వావ్! మనం చికెన్ పులావ్ రెడీ. పదండి ఇప్పుడు మనం బాగా కలుపుకొని అందరికీ సర్వ్ చేసి మనం కూడా తిందాం. ఇటువంటి రెసిపీ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.